హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ఐఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం మోడర్న్ ఇండియా క్లాసెస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర పూర్తిగా మనం చూస్తున్నాం. సో దానికైనా మెటీరియల్స్ అనేది మీకు అవైలబిలిటీ అనేది యాప్లో ఉన్నాయి. ఈరోజు టాపిక్ తెలుగు పోయిట్స్ మరియు లిటరేచర్ గురించి చూస్తున్నామండి. సో మీకు పూర్తిగా ఫ్లో చార్ట్ మెథడ్లో ఏన్షియంట్, మీడివల్, మోడర్న్ మరియు పోస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఆంధ్ర అనేది పూర్తిగా ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి ఒక్క టాపిక్ మీకు ఫ్లో చార్ట్ మెథడ్లో అందుబాటులో ఉంటుంది. కోర్స్ యొక్క కాస్ట్ 1000 రూపీస్ అండి. కానీ పీడిఎఫ్తో పాటు మీకు అవైలబిలిటీలో ఇప్పుడు ఏదైతే చాలామంది గ్రూప్ 2 రాయబోతున్నారో వాళ్ళకి పీడిఎఫ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి 149 రూపీస్కి కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తున్నాము. జస్ట్ ఫర్ ఫిబ్రవరి 23 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే పీడిఎఫ్ కావాలని కోరుకున్నారు. మీకు అద్భుతంగా ఫ్లో చార్ట్ మెథడ్లో పీడిఎఫ్స్ అనేది నేను రెడీ చేసి మీకు అందించడం అనేది జరిగిందనమాట. ఇక రానున్న టాపిక్స్ కానీ రానున్న క్లాసెస్ కానీ ఏదైనా కానీ మీకు ఇదే విధంగా అద్భుతమైన ఫ్లో చార్ట్స్లో మీకు ఈజీ టు లెర్న్ అండర్స్టాండింగ్ మెథడ్లో మీకు నేను బుక్స్ అనేది పబ్లిష్ చేస్తాను. కైండ్లీ కీప్ సపోర్టింగ్. ఇంతకుముందు క్లాస్లో తెలుగు లిటరేచర్ యొక్క హిస్టారికల్ సర్వే ఎలా మారుతూ వచ్చింది, తెలుగు లిటరేచర్ నన్నయ్య గారి గురించి, అలాగే తెలుగు లిటరేచర్ యొక్క గ్రోత్ గురించి, అలాగే సదర్న్ స్కూల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఎలా ఎవాల్వ్ అయ్యిందనేది మనం చక్కగా తెలుసుకున్నాము. తరువాత మోడర్న్ ప్రస్తుత కాలంలో తెలుగు లిటరేచర్ యొక్క డెవలప్మెంట్, దానికి కాంట్రిబ్యూట్ చేసిన ముఖ్యమైన పోయట్స్ కానీ రైటర్స్ కానీ వాళ్ళ గురించి తెలుసుకున్నాం. అలాగే మోడర్న్ తెలుగు నవలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిటరరీ ట్రెండ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే తెలుగు షార్ట్ స్టోరీస్. ముఖ్యంగా తెలుగులో అద్భుతమైన షార్ట్ స్టోరీస్ అంటే ఆ లిమిటెడ్ టైం స్పాన్లో చిన్న కథల ద్వారా కొన్ని సారాంశాలను అందిస్తూ, కొన్ని నీతులను అందిస్తూ, అలాగే లిటరరీలో ఒక అద్భుతమైన ఎవల్యూషన్ని తీసుకొచ్చింది తెలుగు షార్ట్ స్టోరీస్. ఇలాంటి తెలుగు షార్ట్ స్టోరీస్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాయి, ఎలా వచ్చాయి, ఏం చేశారు అనే ఒక కథని మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆరిజిన్ అండ్ ఇయర్లీ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ షార్ట్ స్టోరీస్. తెలుగులో షార్ట్ స్టోరీస్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో ఎలా ఎవాల్వ్ అయింది, ఎవరి యొక్క సపోర్ట్, ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. సో మనం కథలోకి వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్ ఏదైతే ఉందో అది తెలుగు లిటరేచర్ మీద అతిపెద్ద ప్రభావం చూపించిందని ఇంతకు ముందు నుంచే మనము తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఆ ప్రభావం ఎలా ఉందంటే రాను రాను ఈ మోడర్న్ లిటరేచర్లో ఈవెన్ షార్ట్ స్టోరీస్ మీద కూడా ఏంటంటే ఈ యొక్క ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంచిందని చెప్పచ్చు. ఎందుకంటే చూడండి, చాలా వరకు వేరు భాషల్లో ఉన్న కథలను, వేరు ప్రాంతాల్లో ఉన్న కల్చర్ని అన్నింటినీ కలగలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి మన తెలుగులోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చాలామందికి ఉంది, వాళ్ళకి తెలుగు వచ్చు. ఇది ఒక కో లెర్నింగ్ అని చెప్పచ్చు. అంటే కలగలిసి డిఫరెంట్ కల్చర్స్లో ఉంటున్న విషయాలను మనం తీసుకుంటూ మనలో ఉంటున్న ఒక స్పెషాలిటీని మనం బయటకు తీస్తున్నాం అనమాట. ముఖ్యంగా తీసుకుంటున్నామంటే 19వ శతాబ్దం, 19th సెంచరీ, ఆ కాలంలో చాలా వరకు ఏంటంటే ఈ యొక్క లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా చూడొచ్చు. అలా ఈ 19వ శతాబ్దంలో డెవలప్ అయిన ఈ యొక్క షార్ట్ స్టోరీస్ తెలుగులో ఏంటంటే తాతచారి కథలు అని అంటారు. సో మొట్టమొదటిసారిగా చాలా ఇంపార్టెంట్ ఇది తాతచారి కథలు. ఇది ముఖ్యంగా ఏంటంటే తాతచారి రాజు గారు, ఓకేనా, తాతచారి రాజా గారు, ఇతను వచ్చేసి ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నారనమాట. వారి యొక్క స్టోరీస్ అనేది చాలా వరకు డెవలప్ అవుతూ వచ్చింది. అలాగే కాశీ మంజలి కథలు. వాట్ ఈస్ దిస్ కాశీ మంజలి కథలు? కాశీ పేరులోనే మీకు అర్థమవుతుంది. కాశీ వెళుతున్నప్పుడు, కాశీకి పోతున్నప్పుడు, లేదంటే వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కథలు, అక్కడ జరిగిన ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో జరిగిన ముఖ్యమైన విషయాల్ని చిన్న చిన్న కథల రూపంలో కాశీ మంజలి కథలు అనేవి కూడా రచించారనమాట. ఇది ముఖ్యంగా పిల్గ్రిమ్ బేస్డ్ స్టోరీ. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు వెళుతున్నప్పుడు అంటే ఈ యొక్క కాశీ ఇలా వెళ్తుంటారు చూసారా చాలామంది. సో ఇలా ఎవరైతే స్వామీజీలు, ఇలా కవులు, వీళ్ళంతా కూడా వెళుతున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని రాసిన కథలు అనమాట. అలాగే ఏంటంటే ఇవి డైరెక్ట్గా ఒక లిటరరీ వర్క్ అనేది జనరల్గా కన్సిడర్ చేయరు. కాకపోతే ఇది ఒక జర్నర్ ఆఫ్ రైటింగ్, షార్ట్ స్టోరీ రైటింగ్లో ఇది ఒక అతిపెద్ద పెనుమార్పుగా మనం చూడొచ్చు అనమాట. సో 19వ శతాబ్దంలో తాతచారి కథలు, ఎవరు, తాతాచారి రాజా గారు, అలాగే కాశీ మంజలి కథలు, ఏదైతే ఈ యొక్క ప్రయాణంలో చెప్పబడుతున్న కథలు, ప్రయాణంలో తెలుసుకోబడిన కథలు, వాటి ద్వారా 19వ శతాబ్దంలో ఈ యొక్క షార్ట్ స్టోరీస్ ట్రెండ్ అయినాయి. మరి మోడర్న్ షార్ట్ స్టోరీస్, ప్రస్తుత కాలంలో మనం చూస్తున్న లేటెస్ట్ ఫామ్ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్లో షార్ట్ స్టోరీస్ డెవలప్ చేయడానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మన గురజాడ అప్పారావు గారు.
మనం మర్చిపోలేని చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన వ్యక్తి. 1862 నుంచి 1915 వరకు జీవించిన మన యొక్క గురజాడ అప్పారావు గారు ఎన్నో తెలుగు షార్ట్ స్టోరీస్ అంతా కూడా మోడర్న్ డేలో క్రియేట్ చేసిన వ్యక్తిగానే చెప్పబడుతున్నారు. సో అలా చెప్పబడిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే చూడండి, దిద్దుబాటు మొట్టమొదటి తెలుగు షార్ట్ స్టోరీగా, మోడర్న్ షార్ట్ స్టోరీగా చెప్పబడుతున్నదే ఈ యొక్క దిద్దుబాటు 1910లో. ఇది మాత్రమే కాకుండా తన యొక్క రచనల రూపంలో ఎన్నో కథలను అతను రాశారనమాట. అలాగే ఏంటంటే ఈ యొక్క తెలుగు లిటరరీ వర్క్స్ అనేది అందరికీ చదువుకోవడానికి అనుగుణంగా, అర్థమయ్యే విధంగా, ఈజీగా మనము ఒక విషయాన్ని తెలుసుకునే విధంగా వచ్చేసి వీళ్ళు రచనలనే చేశారనమాట. అలాగే ఇతను నాట్ ఓన్లీ షార్ట్ స్టోరీస్ అండి, దాంతోపాటు డ్రామా, సో అద్భుతమైన కథలను డ్రామా రూపంలో మార్చడానికి అతను రాసిన రచనలోనే కన్యాశుల్కం వెరీ 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 ఫేమస్. సో డ్రామా రైటింగ్లో వెరీ ఫేమస్ ఏంటంటే కన్యాశుల్కం. ఇది మాత్రమే కాకుండా తెలుగు కవిత్వాన్ని, తెలుగు కథలను అద్భుతమైన నూతనమైన ట్రెండ్ని తీసుకొచ్చిన వ్యక్తే మన గురజాడ అప్పారావు గారు. సో గురజాడ అప్పారావు గారు అంటే షార్ట్ స్టోరీస్లో మీకు గుర్తు రావాల్సిన దిద్దుబాటు వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి హ్యావ్ ఏ స్పెషల్ లుక్ ఓవర్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు వాటిని మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అందులో దిద్దుబాటు ఒకటి. అలాగే కన్యాశుల్కం ఒక డ్రామా రిటర్న్ బై అవర్ గురజాడ అప్పారావు. ఇది మాత్రమే కాకుండా చాలా వరకు ఇతర రచయితలు కూడా ఏంటంటే ఎన్నో షార్ట్ స్టోరీస్ రాశారు. వాటి గురించి మనము సింపుల్ వ్యూ అనేది తెలుసుకున్నాం. సో అందులోకి వచ్చామంటే చింత దీక్షితులు ఫస్ట్ రైటర్ టు కంపోజ్ షార్ట్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. సో చింత దీక్షితులు గారు చిన్నపిల్లల కోసం, సో మనం మోరల్ స్టోరీస్ కానీ మనం అన్నీ తెలుసుకుంటుంటాం కదా, అలాంటి కథలు రాసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే చింత దీక్షితులు గారు. ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక చిన్న కథలు షార్ట్ స్టోరీస్ రాశారనమాట. తరువాత మల్లాడి రామకృష్ణ శాస్త్రి గారు చాలా వరకు ఈ యొక్క షార్ట్ స్టోరీస్ కానీ స్టోరీ రైటింగ్లో ఎంతో పాపులారిటీని గెయిన్ చేసుకొని ఎంతోమంది వ్యక్తులను అలా పట్టి పెట్టుకొని ఉండేలా కథలు అనేది అతను రాశారనమాట. అలాగే మునిమాణిక్యం నరసింహారావు గారు వాళ్ళ యొక్క ఫేమస్ వర్క్ ఏంటంటే కాంతం కథలు. ఇది ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన జీవితంలో ఉంటున్న విషయాల నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన ఒక కథలు అనమాట. కాంతం కథలు అనేది చాలా వరకు మిడిల్ క్లాస్ లైఫ్ని ఇండికేట్ చేస్తూ మిడిల్ క్లాస్లో ఉంటున్న హెచ్చు తగ్గులు, మంచి చెడులు, ఇంకా ఎన్నో విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకుంటూ వాళ్ళు రాసిందే ఈ యొక్క కాంతం కథలు అన్నమాట. సో తర్వాత మనం వస్తున్నామంటే ఈ తెలుగు షార్ట్ స్టోరీస్ అనేది వరల్డ్ వార్ 2 తర్వాత రాసిన రచయితలు ఎవరు, దాంట్లో ఉంటున్న స్పెషాలిటీ ఏంటనేది మనము తెలుసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, మెల్లమెల్లగా తెలుగు జర్నలిజం వరల్డ్ వార్ 2 తర్వాత ఒక జర్నల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఎన్నో రచనలు ఏర్పడుతున్నప్పటికీ కూడా వాటితో పాటు ఈ తెలుగు జర్నలిజంతో పాటు చిన్నకాటి షార్ట్ స్టోరీస్ రాసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారనమాట. మనం చూడొచ్చు, మనము ఆ న్యూస్ పేపర్ వీటిలో ఒక చోట ఒక మోరల్ స్టోరీ చిన్నదిగా రాస్తుంటారు కదండి అవి. సో అలాగే ఏంటంటే చాలా వరకు సమాజం పైన, పొలిటికల్ విషయాలపైన ఒక సెటైరికల్గా, చాకచక్యంగా ఒక సెటైరికల్గా రాస్తున్న షార్ట్ స్టోరీస్ కూడా ఎక్కువైనాయి అన్నమాట. సో ఈ షార్ట్ స్టోరీస్ అనేది సమాజం పట్ల ఉంటున్న కొన్ని భేదాలను, విభేదాలను, అలాగే అక్కడ ఈ సోషల్ ఈవిల్స్కి అగెయిన్స్ట్ గాను కొన్ని మంచి విషయాలను చెబుతూను ఇలా ఎన్నో కథలు అనేది ఇక్కడ రాశారనమాట. సో అలా ఈ షార్ట్ స్టోరీస్ అనేది చాలా వరకు ఏంటంటే డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసింది. తెలుగు జర్నలిజంతో పాటు అవి ఎవాల్వ్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో తర్వాత మనం చూస్తున్న కొన్ని ముఖ్యమైన తెలుగు షార్ట్ స్టోరీ రైటర్స్ విషయానికి వచ్చామంటే పి పద్మరాజు గారు. వారు రాసిన స్టోరీ ఏదైతే ఉందో గాలివాన, వెరీ 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 ఇంపార్టెంట్. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ స్టోరీ కాంపిటీషన్లో 2వ బిరుదు పొందింది ఈ యొక్క గాలివాన. తర్వాత మనం తీసుకుంటున్నప్పుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్ అనమాట. అంటే తెలుగు భాషలో అద్భుతమైన ఈ షార్ట్ స్టోరీస్ రాసేతను ఇతను రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. అలాగే వీరు ఎన్నో లిటరరీ గ్రూప్స్ని వాటన్నిటిని కూడా మెయింటైన్ చేసుకుంటూ వాటిలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఎక్కువగా చేస్తూ వచ్చారు మన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. అలాగే
కొంతకాలం తరువాత ఈ తెలుగు లిటరరీ మూమెంట్స్ ఎక్కువగా రన్ అయ్యి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మారుతూ వచ్చిందనమాట. సో తెలుగు భాషలో, తెలుగు లిటరేచర్లో కొన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కమ్యూనిజం, మార్క్సిజం, వీటి యొక్క ప్రభావంతో రచనలు, రచయితలు వాటి వైపు మొబ్బి చూపిస్తూ చాలా వరకు ఏంటంటే ఈ యొక్క రైటింగ్స్ అనేది మారిపోతూ వచ్చాయన్నమాట. సో అది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అందులో రెండు, అరాసం మరియు విరాసం. ఏంటి సార్ ఇది? అరాసం అంటే అభ్యుదయ రచయితల సంఘం. సో ఇది ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పా కదండి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలుగు రచయితల మధ్య వచ్చింది. ఈ చిన్నపాటి కథలు రాస్తూ స్టోరీస్ రాస్తున్న వాళ్ళలో కూడా ఇలాంటి విభేదాలు అన్నీ కూడా రావడం స్టార్ట్ చేసింది. అలా రెండు గ్రూప్స్గా ఉన్నారు, అభ్యుదయ రచయితల సంఘం, అలాగే విప్లవ రచయితల సంఘం. మీకు ఆ పేరులోనే అర్థమైపోయింది. అభ్యుదయం అనేది అంటే ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, అంటే కాలంతో పాటు మనం ముందుకెళ్ళడానికి మనము చాలా వరకు ముందు చూపు ఆలోచన అని చెప్పుకోవచ్చు. అలాగే మోడర్న్ థాట్ అని చెప్పచ్చు. ఇలాగా అంటే మెరుగు కోసం, అందరి యొక్క బాగు కోసం, అందరూ బెటర్ అవ్వడం కోసం, దానికోసం ఒక ఫామ్ అయిన ఒక రైటర్స్ అసోసియేషన్ ఈ యొక్క అభ్యుదయ రచయితల సంఘం, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అంటే దానికి మీనింగ్. ఇది ముఖ్యంగా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో ఇన్ఫ్లుయెన్స్ కలిగి చాలామంది కమ్యూనిజం ఐడియాలజీ, కమ్యూనిజం మెంటాలిటీ, కమ్యూనిజం విషయాలు చెప్తున్న వాళ్ళందరూ కూడా ఇందులో ఒక వరకు ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న లిటరేచర్ రైటింగ్స్ అంతా కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజీస్తో ఎక్కువగా అనేది మనం చూడొచ్చు అనమాట. సో లెఫ్టిస్ట్ మైండ్ ఆఫ్ థాట్ కానీ, లెఫ్టిస్ట్ మైండ్ ఆఫ్ ఐడియాలజీ కానీ, అలాంటి షార్ట్ స్టోరీస్ ఎక్కువగా అనేది ఇందులో మనము చూడడానికి ఉండొచ్చు. అలాగే విప్లవ రచయితల సంఘం అనేది అదొక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చూడండి, రెవల్యూషనరీ రైటర్స్ చాలా వరకు ఒక ఒక రాడికల్ థాట్ అని చెప్పొచ్చు, లేదంటే ఒక వేగవంతమైన థాట్, జనాల్లో పెనుమార్పు కోసం అందరిలో ఫైర్ ఉంటుంది చూసారా, మనుషులందరిలో ఉన్న ఫైర్ని వెలికి తీయడానికి చెబుతున్న ఒక రైటింగ్స్ వచ్చిందే ఈ యొక్క రెవల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్. ఇది ముఖ్యంగా రాడికల్ పొలిటికల్ థాట్స్ని, రెవల్యూషనరీ థాట్స్ని ప్రోత్సహిస్తూ వీళ్ళ రచనలు అనేది ఎక్కువగా ఉన్నాయి. సో అది ఏంటంటే ఆరసం కన్నా కానీ ఈ యొక్క విరాసం అనేది చాలా విప్లవాత్మకంగా ఉండింది. సో విప్లవాన్ని ఎక్కువగా ప్రమోట్ చేశారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ కొద్దిగా వైలెంట్ మెథడ్ అని చెప్పచ్చు, మిలిటెంట్ మెథడ్ అని చెప్పచ్చు. సో చాలా వరకు దీన్ని గవర్నమెంట్ కూడా ఎదురిస్తూ వచ్చింది. దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్ స్టోరీ. సో ఇలా చూడండి, ఇలా తెలుగు లిటరరీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో రెండు రకాలుగా మనం చూడొచ్చు అనమాట. ఓవరాల్గా మనం ఏంటంటే ఒక సింపుల్గా తెలుగు షార్ట్ స్టోరీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది సింపుల్గా మనం చూసుకున్నాం ఉంటాం. తెలుగు షార్ట్ స్టోరీస్ అనేది ఇంగ్లీష్ లిటరరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మారడం జరిగింది. గురజాడ అప్పారావు గారు తెలుగు షార్ట్ స్టోరీస్ యొక్క మొట్టమొదటి మెయిన్ పర్సన్గా ఉన్నారు. తర్వాత జర్నలిజంతో పాటు వరల్డ్ వార్ II తర్వాత ఈ యొక్క షార్ట్ స్టోరీస్ ఎవాల్వ్ అయ్యి తర్వాత పొలిటికల్, సోషల్, రెవల్యూషనరీ ఐడియాస్తో ఇవి మారాయి. అరసం, విరాసం లాంటి అసోసియేషన్ అనేది పొలిటికల్ ఐడియాలజీస్తో ఇంబైబ్ అయ్యి ఈ యొక్క తెలుగు లిటరేచర్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇదండి తెలుగు షార్ట్ స్టోరీస్ యొక్క లిటరరీ స్ట్రక్చర్స్, లిటరరీ థింగ్స్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మీకు తెలుగు డ్రామా గురించి నేను మీకు చక్కగా అనేది వివరిస్తాను. ఆ తర్వాత తెలుగు పోయిటరీ గురించి చెప్తాను. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. మీకు పీడిఎఫ్స్ కావాలి, ఫుల్ కోర్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్లో మీరు లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ డిస్క్రిప్షన్లో. మీరు దాన్ని క్లిక్ చేసి ఆ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. కైండ్లీ యూటిలైజ్ అండి. చాలా ఎఫర్ట్ వేసి, చాలా వర్క్ చేసి క్వాలిటేటివ్గా మీకు కంటెంట్ అనేది నేను నా ప్రయత్నంగా ఇస్తున్నాను. కాకపోతే దాన్ని మీరు ఉపయోగించుకోవాలనేదే నా యొక్క ముఖ్యమైన రిక్వెస్ట్. ఓకే గైస్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బై, టేక్.